శ్రమలలో ఆనందించమని బైబిల్ తెలియజేస్తా ఉంది. చాలా మంది శ్రమలు కలిగినప్పుడు బాధపడతారు, కృంగిపోతారు, భయపడి దిగులు పడతారు, చింతిస్తూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది, నానా విధములైన శ్రమలు శోధనల ద్వారా మీరు వెళ్ళినప్పుడు మహా ఆనందముగా ఎంచుకోండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎలా ఆనందంగా ఉండగలం శ్రమల్లో? ఏ కారణాన్ని బట్టి మనం ఆనందంగా ఉండగలం? దయచేసి ఆలకించండి. ఈ శ్రమలు అనేవి శాశ్వతం కావు అని దేవుడు మనకి గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ శ్రమల అనంతరం గొప్ప మహిమ మనం పొందుకోబోతున్నాం. నువ్వు అనుభవిస్తున్న శ్రమలు త్వరలో గతించిపోబోతున్నాయి. వాటి తర్వాత గొప్ప మహిమతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. బైబిల్ ఏం తెలియజేస్తుందంటే, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన వీటన్నిటిపైన దేవుడు మనకి అత్యధికమైన విజయాన్ని ఇచ్చాడు. నీకు వస్తున్న శ్రమలు నిన్ను పడగొట్టడానికి రావట్లా, నిన్ను నాశనం చేయడానికి రావట్లా, నీ జీవితంలో నిన్ను అంతం చేయడానికి రావట్లేదు. కానీ ఇవి నీకు అవకాశాలలాగా నువ్వు భావించినప్పుడు తప్పక వాటిని నువ్వు జయిస్తావు. ఈ అవకాశం ఏంటంటే, ఈ శ్రమల అనంతరం నువ్వు దేవుని సాక్షిగా నిలబడబోతున్నావు. ఈ శ్రమల ద్వారానే దేవుడు నిన్ను మరింతగా హెచ్చించబోతున్నాడు. మనం దానియేలు జీవితంలో చూడగలం. దానియేలుకు శ్రమ కలిగింది. అతన్ని సింహాల బోన్లో త్రోసివేశారు. కానీ సింహాల బోన్లో నుంచి దానియేలు బయటికి రాగలిగాడు. ఆ తర్వాత అతని పరిస్థితి మునుపటి కంటే గొప్పదిగా అయింది. అతను ఇంకా హెచ్చించబడ్డాడు. అతనికి ఈ శ్రమ ద్వారా అతను కూలిపోలేదు, నాశనం కాలేదు, కానీ అతను ఇంకా వర్ధిల్లాడు. ప్రియులరా, నీతిమంతునికి కలుగు శ్రమలు అనేకములు అని బైబిల్ తెలియజేస్తాం. కానీ వాటన్నిటి నుంచి యెహోవా వానిని విడిపిస్తాడు అని చక్కగా దేవుని లేఖనం తెలియజేస్తా ఉంది. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా శ్రమలు, బాధలు వచ్చాయని దిగులు పడి కూర్చోవద్దు, చింతించొద్దు, బాధపడొద్దు, భయపడొద్దు. ఈ చింత యావత్తు, నీ భారమంతా కూడా ప్రభు మీద మోపి విశ్వాసముతో జీవితంలో అడుగులు ముందుకు వేసినట్లయితే తప్పక ఈ శ్రమలు గతించిపోబోతున్నాయి. ఈ మాట వింటున్న నీవు ఇప్పుడే ప్రభు వైపుకు తిరిగి, ప్రభువా, ఈ శ్రమలలో నాకు జయం ఇస్తున్నందుకు నీకు స్తోత్రమని ఆయన్ని మహిమపరచు. తప్పక నీ శ్రమలు అంతమయ్యే రోజు దగ్గర పడుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. శ్రమల్లో ఆనందిద్దాం, దేవుణ్ణి మహిమపడదాం.